ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ఒక కీలక పరిణామం కనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక కాపు నేతలందరూ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో సమావేశమయ్యారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం గారు కూడా దీనికి హాజరు కావాల్సి ఉండే, బట్ తను అనారోగ్య సమస్యలతో ఉన్నారు కాబట్టి దీనికి హాజరు కాలేదు. అండ్ వైసీపీలో ఉన్న దాదాపు అందరూ కాపు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కీలక నేతలందరూ బొత్స సత్యనారాయణ గారితో సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ, చాలా కీలక నేతలందరూ హాజరయ్యారు. అయితే అక్కడ వాళ్ళు కొన్ని తీర్మానాలు కూడా చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు కులాన్ని ఏ పార్టీలో ఉన్నా సరే గౌరవించాలి, మేము ప్రతి ఒక్కరం ఒకరికి మరొకరు అండగా ఉంటాము అని చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో తిరుపతిలో, విశాఖపట్నంలో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. కాపులకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి అక్కడికి వెళ్తాం. ఇప్పుడు సాయి కృష్ణ అనే కాపు ఒకడు చనిపోయాడు. అసలు ఆ పిల్లోడు ఎవడో కూడా మాకు తెలియదు, ఎవరో కూడా తెలియదు. అయినా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తలో 50,000 వేసుకుని ఆ కుటుంబానికి ఇవ్వబోతూ ఉన్నాం. కాపుల గౌరవానికి కనుక ఎక్కడైనా కనుక భంగం వాటిల్తే మేమైతే చూస్తూ ఊరుకోం అని చెబుతూ, కాపు కులంలో ఉన్న వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు, కాపు కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో విద్రోహమైన మనుషులుగా చలామణి అవుతూ, తాజాగా పవన్ కళ్యాణ్ గారు కాపు కులం కుల పిచ్చి వదలాలి, కుల ఫీలింగ్ వదలాలి, అది ఇది అని చెప్పి ప్రధానంగా కాపుల్ని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతూ వచ్చారు కదా. బహుశా ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి అనుకుంటాను బొత్స సత్యనారాయణ గారు ఆ కామెంట్ చాలా కీలకంగానే చేశారు. కులంలో ఉన్నవారంతా విద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు అని మాట్లాడితే ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం బాగోదు అన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునే సమస్యనే లేదు అని చెప్పి సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. మరి కీలక కాపు నేతలందరూ హాజరయ్యారు. సో రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం అన్నారు. రాజకీయాలకు అతీతంగా అనలేమేమో, ఎందుకంటే వైసీపీలో ఉన్న కాపు నేతలే కదా హాజరయ్యారు. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అందరి కాపులకు మేము ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నామన్నారు. కాపుల మీద కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. కులాన్ని విద్రోహ శక్తులు అన్నట్లు, సంఘ వ్యతిరేక శక్తులు అన్నట్లు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటివి రిపీట్ చేస్తే ఊరుకునేది లేదని కూడా బొత్స సత్యనారాయణ గారు అయితే కామెంట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశం కాపు నాయకులందరికీ ఒక సందేశం ఇవ్వడం కోసమట, మేము మీకు అండగా ఉంటాము అని అన్ని పార్టీల్లో ఉన్న కాపులకు భరోసా ఇవ్వడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారట. బట్ రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, రాజకీయంగా ఇంకేమైనా అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటాయా చూద్దాం.